కాంతాయ కళ్యాణ నిధయే నిధజేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रिदं तस्मै समस्त वेदार्थ विदे विगणसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णुभक्ति युदकं शुद्धं वंदे श्री विकनोर्नवं श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभदिदौ श्री श्रीनिवास स्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याणोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम आचार्यमुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु। ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అనంత గుణాలతో రమిస్తూ ఉన్నటువంటి పరమాత్మ అనేక తత్వాన్ని ఏకతత్వంగా వర్ణిస్తూ తనకు తాను ప్రకటించుకుంటూ అనంతమైనటువంటి అద్వైత కోణాన్ని చూపించేటట్లుగా ఆ శేషాచలం ఉండడం అది ఒక అద్వితీయమైనటువంటి కోణం. కాబట్టి పరమాత్మ ఎన్ని రకాలుగా దర్శనమిస్తూ ఉన్నాడో అన్ని రకాలుగా కూడా మనం జ్ఞానము అనేటటువంటి దాన్ని తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము అంటున్నాడు కదా అన్నమాచార్యుల వారు. కాబట్టి ఆ తగినది ఒక్కటి ఏమైనా ఉంది అంటే అది శేషాచలంలో ఉన్నటువంటి ఒక వైష్ణవ తేజం. అలాంటి వైష్ణవ తేజం శ్రీవైకుంఠ నివాసుడైనటువంటి పరమాత్మగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా నేడు కళ్యాణ చక్రవర్తిగా కనిపిస్తూ ఉన్నాడు. కనుక
స్వామివారి అమ్మవార్ల యొక్క మరి భక్తుల యొక్క దివ్యమైనటువంటి సంకల్పాన్ని చెప్పుకోవడం కార్యక్రమంలో ఈ కైంకర్యంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. కనుక విధి విధానాలన్నీ కూడా వైదిక ఆగమోక్తంగా వైఖానస ఆగమోక్తంగా అన్నమాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటి ఆ కళ్యాణ ఆ సంస్కారాలన్నీ కూడా ఆ వంశీయుల చేతనే మళ్ళీ నిర్వహించుకుంటూ ఉండడం ఒక విశేషవంతమైనటువంటి అంశం. కాబట్టి దేవోత్తముడైనటువంటి పరమాత్మకు పట్టపురాణి ఎలా ఉంటుంది, అంతకు సమానంగానే ఉంటుంది కదా. అలాగే స్వామివారు ఇరు దేవేరులతో కలిపి చక్కనైనటువంటి దర్శనాన్ని మనందరికి కూడా కలిగింపజేశారు అంటే మనందరి యొక్క అదృష్టం. కనుక తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఈ చక్కటి అవకాశాన్ని ప్రపంచీకరణం చేయడం మనందరి కూడా అదృష్టంగా భావించాలి. ఓం నమో వెంకటేశాయ. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే గృహం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృజయోర్బోధే ధ్రువాణి ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం వృజామి శరణం హరిం. లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిన్నే వృతస్యామూర్తయస్తో జనార్దనః ఆపదాముపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయమ్య. ఓం భూ అద్యమయా పూర్వోక్త ఏవం గుణవిజేతన విట్టాయామస్యాం సుపదిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాగోత్సకర్మాంగం శుద్ధిపుణ్యాః వాచనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నే మృసమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తథా కలశారాధనం కరిష్యే. దానాదతప్తత్సుసమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోమిర్గుండం ప్రతిపాదిష్యే రుణోమి దత్తాకుం సుచరకుం సుచర్మ యదమాపశివా శుభతమా శాంతా శాంతతమా శుభ శుభతమాః పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతాः సూర్యస్య రశ్మిభిः ఏతే శతం వరుణయే సహస్రం జగ్నిజాః పాశా విదతాః పురుత్రాः తేభ్యో న ఇంద్రస్య విదోద విష్ణుర్ విశ్వే దేవా మంజन्तు మరుతస్వస్య. ఓం భూ వరుణమావాహయామి పృచేదసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసన. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఓమాగ్నేయో యస్మాద్వదామహే త్వా విశ్వే జదాత్మన్మహితో న శంభో వైరాదంతే సుఖధన్యదత్తాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సస్తాంతనిదాంతదాతు. ఓం భూస్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జయామావాహయామి. విశ్వక్షేణాయ నమః ఇదమాసన. విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి. విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానపాయనే నమః సూత్రవత్యై నమః. విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదో భవతు. భవద్విరణజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్మ స్వస్తిత ప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రగదాం ప్రగదాం ప్రజాపతి శ్యాం జంతగౌరాణి శ్యాం జంతపాపాణి శ్యాం జంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యాం జంతగౌరాణి శ్యాం జంతపాపాణి శ్యాం జంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యాం జంతగౌరాణి శ్యాం జంతపాపాణి శ్యాం జంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవావంతనో యథా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదేపదం సమూఢమస్య పాకం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వృతాని పస్పదే ఇంద్రస్సుజస్సగా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతు శౌర్యః
दिवे वचक्षुरादतं तद्विप्रासो विपञ्चवोजागृवागुं सस्कमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विशृणुयाम देवाः भद्रं पश्ये माक्षभिर्यजत्राः स्त्रैरङ्गे सुष्ठुवागुं स्वस्तनोभिर्व्यसेमधगितं जदायुः शतमिन्नुशरदो अन्तिदेवायत्रानश्चक्राचलसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यानि निषदा यद्गन्तोः अतिथिर्झोरतिथिरन्तरिक्षं अतिथिर्मातास्य पितास्य पुत्रः विश्वे देवातिथिः पञ्चजन अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोपव्युषं यदा वै सूर्य उदेति अधनक्षत्रञ्जयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत्कारेऽस्मात् पुण्याः एव कुरुते प्राणायाम्यामस्यां स्मृतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गं पुण्यां स्वस्तिं भवन्तो प्रवन्तो क्रमणे स्वस्ते रुद्धिं भवन्तो प्रवन्तो कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः या पोजिष्ठामयोपवस्थानवोर्चेदधातन महेरणा जजक्षुषे यो वस्य वदमोरधस्तस्य पादगते अनः उषदेव मातरः तस्मारङ्गमामवोजस्तक्षजागिजन्वद आपो जनकदाचनः दिविश्रय स्वान्तरिक्षेदस्वा पृथिव्या सम्भव ब्रह्मवच्च समज ब्रह्मवच्च सायत्वा पवमानस्सु वर्जनः पवित्रेण विजर्षणिः यः पोदासु पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तुमनवोदय पुनन्त विश्व आयुवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीज्यते अग्ने कृत्वा कृतोकुं वृण यत्ते पवित्रमक्षसि अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यान् देवसविदः पवित्रेण धवेन च यः पावमाने रज्येति ऋषिभिः संवृतकुं रसो तस्मै सरस्वते गृहे क्षीरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्तजनैः सुदगायकृतश्च्युतः ऋषभिः संवृतोरजः ब्राह्मणे स्मृतकुं हितो येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुम प्राजापत्यं पवित्र ततोऽद्यामगुं निरन्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेते सहमा पुनातु सोमस्वस्यावरणः समीच्या यमो राजा प्रभिनापि पुनातुमा जातवेदा मूर्धयन्त्या पुनातु तत्संयोरः प्रणीमहे गातुं जज्ञाय गातुं जज्ञपदये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातुपेषितं सन्नो अस्तु द्विपदे षञ्चतुष्पदे ओम शांति शांति शांति। देवार्पजो मार्जयन्ता नक्षराजान्त समाजा पितरो मार्जयन्ता प्रतीच्यान् पशवो मार्जयन्ता प्रतीच्यान् दिश्या बभोषदयो वनस्पतयो मार्जयन्ता ऊर्ध्वाजान्त यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ता अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ता वास्तोन्पदे प्रजनानि हस्वान् स्वावेशोहणमेवोपमानः कृतेन्योनं प्रतिदन्नो जुदत्वा सन्नयेत्वपदे नितुष्पदे मीवः वास्तोन्पदे विश्वारूपाण्याविशन् सकासुते वयेदिनः। ఏడుకొండలవాడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అనంత తత్వాన్ని పొంది ఉన్నటువంటి పరమాత్మ నేడు శ్రీనివాస ప్రభువై శ్రీవేంకటనాథుడై మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు, అనుగ్రహిస్తూ ఉన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు ప్రతినిత్యము కూడా అభిజిత్ లగ్నంలో స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి ఈ రకంగా వివాహ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం ఎంతో గొప్పదైనటువంటి అనుగ్రహ భాసనం మనందరికీ కూడా. అవిగో కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తిక పాలికలు, దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తిక పాలికలు, శరీరంలో ఉన్నటువంటి అనేక గుణతత్వాలు, 24 తత్వాలతో ఉన్నటువంటి ఈ శరీరము
దేనికి ప్రతీకగా ఉన్నది, దేనిని భరిస్తూ ఉన్నది, దేనికోసం మరలా మరలా వస్తూ ఉన్నది. పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో అనేక రకాలైనటువంటి అవస్థలు వ్యవస్థలు జరుగుతూ ఉన్నాయి క్రమం తప్పకుండా. మన హృదయం ఎప్పుడూ కూడా పనిచేస్తూనే ఉంటుంది మన ప్రమేయం లేకుండానే. ఇదంతటికీ కారణమైనటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ కనిపించకుండా కదిలిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క అంశాన్ని ముందుకు గమనం చేస్తూ ఉన్నాడు, శాసిస్తూ ఉన్నాడు. అలాంటి శాసించే నియంతను నియతి అయినటువంటి మనందరం కూడా పట్టుకోవాలి. అలాంటి పరమాత్మ అనేక గుణాలకు ప్రతీకగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. కనుక కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృతిక పాలికల్లోకి నవధాన్యాలను, పుష్పాలను, అక్షతలను, తులసి దళాలను సంప్రోక్షణ పద్ధతి ద్వారా ఆ పాలికల్లోకి ప్రవేశింపజేసి సంప్రోక్షణ పద్ధతి ద్వారా శుద్ధీకరణ అనేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ శబ్దానికి శక్తి ఉంటుందో దానిని మంత్రము అంటారు. అలాంటి మంత్రయుక్తములే వేదంలో ఉన్నటువంటి శబ్దాలన్నీ కూడా. కనుక ఏ శబ్దానికి శక్తి ఉంటుందో దానిని మంత్రము అని ఏ విధంగా అంటారో, ఆ మంత్రస్వరూపమైనటువంటి పరమాత్మ మంత్రాలకు యజమానిగా మనకు భాషిస్తూ ఉన్నాడు, మంత్రాలకు యజమానిగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే సకల మంత్ర యజమానికి సర్వమిదే సామ్రాజ్యము. అన్ని మంత్రాలకు యజమాని అయినటువంటి పరమాత్మ దేనిని వేదికగా తీసుకుంటూ ఉన్నాడు అంటే అనంతమైనటువంటి విశ్వాన్నే వేదికగా తీసుకుంటూ ఉన్నాడు. కనుక అలాంటి వేదిక ఎక్కడైనా ఉన్నదా అంటే మన హృదయం మళ్ళీ అంత స్థాయిలో ఉండాలి. అందుకనే శుద్ధీకరణ అవసరం. కాబట్టి శుద్ధీకరణ అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటి అంశం, ప్రతి చోట ఉంటుంది. అది పరమాత్మ విషయంలో అయితే ఇంకా చెప్పనక్కరలేదు. కనుక మనం సంప్రోక్షణ పద్ధతి ద్వారా సకల జీవైక్య పరమాత్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ రాజయోగి తత్వాన్ని హృదయంలో నింపుకొని పరమాత్మ ఈ వసుదైక కుటుంబంలో పరమాత్మయే అసలైనటువంటి రాజయోగిగా మనం దర్శనం చేసుకుంటూ ఆ విధానాన్ని మనం కూడా అనుసరించడానికి వీలైనటువంటిది కళ్యాణోత్సవం. కనుక విశేషవంతమైన ప్రయాణాన్ని వివాహము అన్నట్లే కళ్యాణం తరువాత ఆ గమనం ఎట్లా ఉండాలి అంటే విశేషవంతంగా ప్రజ్ఞాపాఠవంతో, జ్ఞానంతో, ఎరుకతో, ఆత్మ ఉద్ధరణ కోసం ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలి అని గీతాచార్యుడు చెప్పినట్లుగా అలా ఉద్ధరణ కోసం ఒకరికొకరు సహకార భావంతో ముందుకు నడిచేటటువంటి ప్రయాణాన్ని వివాహము అంటారు. మరి అలాంటి అర్థాలతో ఉన్నటువంటి ఇంత గొప్ప పవిత్రమైనటువంటి యజ్ఞము ఏ విధంగా మారబడుతూ ఉన్నది, ఏ విధంగా కాలానుగుణంగా మారుతూ ఉన్నది అనేది గమనిస్తే వైదిక ఆచారాలను మనం విస్మరించకూడదు. వైదిక ఆగమోక్తాలన్నిటినీ కూడా తుచతప్పక పాటిస్తూ మనందరం కూడా స్వామివారు ఏ విధంగా అయితే గోత్ర సూత్రాదులతో సహా వైదిక ధర్మాలతో సహా ఆచార విధులతో సహా నిర్వహించుకుంటూ ఉన్నారో అంతటి పరమాత్మయే ఇలాంటి కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి పవిత్ర యజ్ఞాన్ని మనం కూడా దాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. ఓం భూ శేషమావాహజామి నాగరాజమావాహజామి సాత్శిరుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరాదో భవతు. ఓం స్వస్తి నో మిమేతామశ్వినాపక స్వస్తి దేవ్యతీత నర్వణః స్వస్తి భూషాసురో దదాతన స్వస్తి ధ్యావా పృథివీ సుచేతనః స్వస్తయే వాయురపబ్రమావహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగ్నం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతురః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావద్భ్రువ స్వస్తయే స్వస్తి నో రుద్రపార్శ్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రే రేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఉదతే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహే స్వస్తైనంత్రాక్షమరిట్టనేమిర్మహద్బోధం వాగిసం దేవతానాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. పవిత్రతలోనే ప్రశాంతత దాగి ఉన్నది. కనుక పవిత్రమైనటువంటి ఆలోచనలతో,
పవిత్రమైనటువంటి ఆశయాలతో, పవిత్రమైనటువంటి సంకల్పాలతో, పవిత్రీకరణ చేయబడినటువంటి వస్తువులతో, ద్రవ్యాలతో పరమాత్మకు మనం వడ్డించేటటువంటి ప్రతి కైంకర్యము కూడా, సమర్పించేటటువంటి ప్రతి కైంకర్యము కూడా పూర్తిగా భగవంతునికే చెల్లుతూ ఉంటుందన్నమాట. కనుక అనేక రకాల కైంకర్యాలన్నీ కలిపి ఒక యజ్ఞ కార్యక్రమంగా మలచబడి ఒక గొప్పదైనటువంటి ఒక ఫలితాన్ని, సత్ఫలితాన్ని, ఆత్మరంజకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం అది సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్రకృతి మండలాల్లో సహజంగా ఉన్నటువంటి అంశం. కనుక ఇంద్రదేవుడు, వరుణదేవుడు అందరినీ కూడా ఆహ్వానించేటటువంటి పద్ధతి కూడా అంత సగౌరవంగా, మర్యాదపూర్వకంగా ఉంటుందన్నమాట. కావున విశ్వక్షేణుల వారు సర్వ సైన్యాధ్యక్షుడు వారిని ఆహ్వానించినటువంటి విధానం కావచ్చు, ఇంద్రదేవుణ్ణి ఆవాహనం చేసినటువంటి విధానం కావచ్చు, వరుణదేవుణ్ణి ఆవాహనం చేసిన విధానం కావచ్చు. అదేవిధంగా తదుపరి అంశంగా అగ్ని ప్రతిష్టాపన కైంకర్యము కూడా అంతే. కాబట్టి మనం ఆ గౌరవ భావంతో ఉండాలి. ఇంతవరకు పరమాత్మ మనకి ఇన్ని ఇచ్చాడు కదా, పొద్దున్నే లేచినప్పటి నుంచి అనేక రకాలుగా మనం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్నీ కూడా మనం ఉపయోగించుకుంటున్నాం కదా. అనేక రకాల వస్తువులు, అనేక రకాల ద్రవ్యాలు, అనేక రకాల ఈ పంచభూతాలన్నీ కూడా మనం ఏ రకమైనటువంటి అనుమతి లేకుండా మనం స్వీకరిస్తూ ఉన్నాం కదా. మరి వాటన్నిటికీ కృతజ్ఞతాపూర్వకంగా చేసేటటువంటి కొన్ని నియమాలు కొన్ని ఉంటాయి మనకు. ఆ నియమాలను అనుసరిస్తూ వైదిక ధర్మాలను అంటిపెట్టుకొని సమంత్రపూర్వకంగా మనందరం కూడా అలాంటి అడుగులతో చేస్తూ ఉండాలి ఈ కైంకర్యాలన్నీ కూడా. అందుకనే మన యొక్క అంశయే ప్రతి చోట ఉన్నదని మనం భావన చేస్తే, మనలోనే ఎదుటివారిలో ఉన్నది ఒకటే అని భావన చేస్తే, మన జీవంతో ముడిపడినటువంటిదే ప్రతి జీవి కూడా అని మనం భావన చేస్తే, ఆ జీవులన్నిటికీ కూడా పరమాత్మ దారంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఒక దారం దండలో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఆ దారానికి ఆధారమైనటువంటి వాడిగా, సమస్త జీవరాశులకు ఆధారమైనటువంటి వాడిగా, సూత్రమున మనులు గుర్చబడినట్లు ఈ సమస్తము నాయందే గుర్చబడినది అనేటటువంటి మాటను కూడా గీతాచార్యుడు ఉపయోగించాడు కదా. కాబట్టి ఆ విధంగా జగత్తంతా కూడా మనకు గోచరిస్తూ ఉన్నది. కనుక అభేద స్థితి, పరమాత్మకు భగవంతునికి భక్తునికి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏంటి అంటే అది అభేద స్థితికి చేరుకోవాలి. రెండింటికి భేదమే లేదు అనేటటువంటి స్థాయికి చేరుకోవాలి. అది అసలైనటువంటి భక్తి. అదిగో ప్రతిసరబంధన కైంకర్య విధులను మనం నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. అర్చక స్వాముల వారు స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ఈ ప్రతిసరబంధన విధిని నిర్వహిస్తూ ఉన్నారు. అంటే స్వామివారి యొక్క కుడి చేతికి ఈ బంధనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. మరి స్వామివారి కూడా ఈ సంకల్పాలు అవసరమా? స్వామివారు కూడా ఒక మామూలుగా ఒక జీవ నైపుణ్యంతో కూడినటువంటి శరీరం చేసుకునేటట్లుగానే ఈ కైంకర్యాలు చేసుకోవాల్సిన అవసరం ఉందా స్వామివారికి, అంతటి దేవోత్తముడైనటువంటి పరమాత్మకు అని అంటే ఇదందరికీ కూడా మనకు ఉపచారాలు. పరమాత్మకు నిజానికి ఇదిగో అది కావాలి ఇది కావాలనేది ఉంటుందా? పరమాత్మకు అనంత గుణధాముడైనటువంటి పరమాత్మకు, నిర్గుణ పరబ్రహ్మ చైతన్య స్వరూపునికి, అన్ని గుణాలను ఆడించేటటువంటి వాడికి ఇలాంటి నియమాలు ఉంటాయా అంటే స్వామి అంతటి వాడే వేదాన్ని గౌరవిస్తూ ఉన్నటువంటి, వేద సంప్రదాయాలను గౌరవిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం గౌరవిస్తే ఆ వేద ధర్మాలకు నాకు అభేద స్థితి అని మనం నెమ్మదిపడి ఆ ఆచరణాత్మకమైన ధర్మయుక్తమైనటువంటి ఆచరణను మనం కూడా చేస్తాము అనేటటువంటి భావనతో ఈ కలియుగంలో స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తిగా భాసిల్లుతూ ఉన్నాడు. స్వర్ణసింహాసనారూఢుడై ఇరుదేవేరులతో చక్కనైనటువంటి స్వామివారు రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యంలో పాలుపంచుకుంటూ ఉన్నారు. అంటే మనందరికీ అంతటి చక్కటి అవకాశాన్ని, అదృష్టాన్ని కలిగించాడు అంటే పరమాత్మ ఎంత నిర్మల స్వభావుడో కదా, ఎంతటి శుద్ధ చైతన్య స్వరూపుడో కదా, ఎంతటి ఆనందానికి నిదర్శనమైనటువంటి ఒక చైతన్య స్ఫూర్తిదాయకమైనటువంటి పరమాత్మ కదా అని మనం భావన చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆ నిష్ట అంతా కూడా మనలో ఉంటుందన్నమాట. అదిగో దర్శించండి. ఇప్పుడు అమ్మవార్లకు, ఇరుదేవేరులకు కూడా చక్కనైనటువంటి అమ్మవారికి ఎడమ చేతికి అనగా వామహస్తాలకు, ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు ఈ యొక్క ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అనేక రకాలుగా కీర్తించినప్పటికీ ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని పండితులు చెప్పినట్లుగా ఏకం సత్ విప్ర, పండితులు ఒక్క బ్రహ్మాన్నే, ఒక్క సత్యాన్నే అనేక రకాలుగా అనేక పేర్లతో పిలుస్తూ ఉన్నారు అని దాని వైనం. కనుక
కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ అని చెప్పినప్పుడు అని ధర్మరాజు అడిగినప్పుడు భీష్మాచార్యుల వారు ఏం చెబుతూ ఉన్నారు? కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్, ఈ భవసాగరం నుంచి, ఈ జంతు స్వభావం నుంచి మనం ఉన్నతమైనటువంటి పదవిని పొందాలంటే దేనివల్ల సాధ్యమవుతుంది అని అడిగినప్పుడు విష్ణువును 1000 నామాలతో పొగడడం కంటే గొప్ప విషయం ఏంటి లేదు, గొప్ప కైంకర్యం ఏమీ లేదు అని చెబుతూ ఉన్నాడు భీష్మాచార్యుల వారు. అప్పుడు ఈ విష్ణు సహస్రనామాలు మొత్తం కూడా 1000 నామాలు కూడా అనేక రకాలైనటువంటి పరమాత్మ అన్ని కోణాలలో ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠవాలను చూయించేటటువంటి సాహిత్య వైఖరి, అది అందరినీ కూడా కట్టుబడి చేసేటట్లుగా, కట్టడి చేసేటట్లుగా, జీవులందరినీ కూడా తన వైపుకు రప్పించుకునేటట్లుగా కూడా ఆ యొక్క నామాలు, దివ్యమైనటువంటి నామాలు ఉంటాయన్నమాట. ఇక్కడ నామజపం వేరే, మంత్రజపం వేరే. నామజపం అంటే కేవలం ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పుకున్నట్లుగా ఉంటుంది. కానీ అంగన్యాస కరన్యాస విధులతో చేసేదే మంత్రజపం అవుతుందన్నమాట. కాబట్టి మనం మంత్రస్వరూపుడైనటువంటి పరమాత్మని మంత్రయుక్తంగానే మాట్లాడే ప్రతి మాట మంత్రయుక్తంగా మారేటట్లుగా నామాలను స్మరిస్తూ ఉండాలి, కైంకర్యాలను దర్శిస్తూ ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. ఇంద్రశుద్ధో నాగ శుద్ధ శుద్ధాభిరోతుమి మై దేవాంధ్రమణమాయి జంతా మయ్యాసేరస్తు మై దైవ్యాహోతారం పూర్వేరిట్టాస్యామ తనువా సుమేరా ఉద్ధన్యమానమస్యామేద్యమాత్మానం యజమానస్య హంతు శివానస్సంతు పృథివీ తన్నో శాతా పృథివీ తోకశాత పోతక్షతనేన సౌమ్యాకృద్వగం రసనాహోత విగుంసత్ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష్య జాతవేదోగ్ని గృహీత్వా జాతవేదో భవనస్య రేదో హితనర్వగ్ని నిశ్యతే అగ్నిమస్వస్తాదిహవ్యగం సమే కృతప్రదేగో కృతజోనిరగ్నే కృతసమిత్యో కృతమస్యాన్నం కృతపురుషస్మా సరితో బ్రహ్మన్ కృతం బ్రహ్మన్ సరిజాయక్ష దేవాన్ ఆజుర్దాగ్నే హవిషోజుషాను కృతప్రదేగో కృతజోనిరేది తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసువ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్మదేమతస్సురచో వేనావహ స బుద్ధ్యాపమాష్టవిష్ట సదస్తుజోనిమదస్తు వివహ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో దేనకం సోమోర్వంతమాషకం సోమో వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్యకం సమేయం విదుశ్రవణం యో దదాతు తస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః గులోపహారిణి వేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామృతయత్వన్నాకృత్సృష్టేజమానోస్తు సప్తఋషీణాకం సుకృతాం యత్రలోక తత్రయమగ్నిం యజమానం చ దేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామృతయత్వన్నాకృత్సృష్టేజమానోస్తు సప్తఋషీణాకం సుకృతాం యత్రలోక తత్రయమగ్నిం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదాధావమాదాయ పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాజపూతేస్తో విష్ణో మనసా భూతేస్తో యజ్ఞస్య పావనేస్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసే పశ్చిమతో విష్ణోస్తోపోసే దక్షిణతో విష్ణోస్తోపోసే ఉత్తరతో విష్ణోస్తోపోసే ప్రాచ్యాం విష్ణోస్తోపోసే श्रुतासे कृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि सर्वमावाहयामि ब्रह्मं प्रणेष्यामि जमानवाचं यच्च सोमं प्रणेष्यामि जमानवाचं यच्च प्रणयज्ञं देवतामृतगित्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां यत्रलोक तत्रयमग्नं यजमानं च देहि ॐ प्रणय कोपो जनत्कु सवो जनत्कु सव्यशन्तान् दिशः पात्राणि देव यज्जाये सव्यशन्तान् दिशः पात्राणि देव यज्जाये दक्षिणवनदौ ब्राह्मणेन तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्राणमावाहयामि अवोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि
మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినమావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమావాహయామి ఔపాస్రజ్ఞమావాహయామి యజ్ఞదేవిశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యభాగే ప్రజాపతికే జుష్టనిర్వపామి ఇంద్రాజుష్టనిర్వపామి అగ్నేజుష్టనిర్వపామి సోమాజుష్టనిర్వపామి అగ్నేజుష్టనిర్వపామి సోమాజుష్టనిర్వపామి అగ్ని సోమాభ్యాగుట్టనిర్వపామి ప్రజాపతికే జుష్టనిర్వపామి వసుభ్యోజుష్టనిర్వపామి మరుభ్యోజుష్టనిర్వపామి రుద్రేభ్యోజుష్టనిర్వపామి అపోపస్పృశ్య శ్రీవిష్ణవేజుష్టనిర్వపామి బృహస్పతియేజుష్టనిర్వపామి మిత్రాజుష్టనిర్వపామి వరుణాజుష్టనిర్వపామి ఆదిత్యేభ్యోజుష్టనిర్వపామి అశ్విభ్యాగుట్టనిర్వపామి పూష్ణేజుష్టనిర్వపామి కక్షాజుష్టనిర్వపామి కక్షదేవత సోమాజుష్టనిర్వపామి ఔపాస్రజ్ఞాజుష్టనిర్వపామి యజ్ఞదేవిశ్వేభ్యో దేవేభ్యోజుష్టనిర్వపామి సర్వదేవేభ్యోజుష్టనిర్వపామి ఆద్యంత ప్రతిష్టజామి చిరంత ప్రతిష్టజామి అగ్నే జ్యోతిరసి సమధిసి స్వాహ అమృతృణమసి మారుణమసి అంతరితకం రక్ష అంతరిత ఆరాధయ ప్రతిష్టకం రక్ష ప్రతిష్ట ఆరాధయ చక్పతి స్వాపునా త్వచిత్రేణ పవిత్రేణ వస సూర్యస్య రశ్మిభిః స్వాహ వాక్పతి స్వాపునా త్వచిత్రేణ పవిత్రేణ వస సూర్యస్య రశ్మిభిః స్వాహ దేవస్వాపునా త్వచిత్రేణ పవిత్రేణ వస సూర్యస్య రశ్మిభిః స్వాహ కలసంపూర్ణ సమితో గృహీత్వా మూలాజ్ఞాకృతం పురుషయిత్వా అభ్యర్చ అక్షత ఆధ్య చరుభిః ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నృసింగే నమః వరుణాయ నమః వాజవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః అజరాప్రవే నమః విషర్పిణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువా బ్రహ్మన్ సౌత్తమాదాస్వా ఆదస్వా సమేత జస్వాహ ఆగార్ ముహూర్తస్ ముహూర్తోస్తు పరిదీన్ స్పృష్ట్వా వాజవ్జాదాగ్నేయ అంతం ప్రజాపతగే స్వాహ నైరుత్యాదీశాణ అంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగు స్వాహ ప్రజాపతగే స్వాహ బ్రహ్మణే స్వాహ వసుభ్య స్వాహ మురుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపోపస్పృశ్య శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతిగే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాగు స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాస్రజ్ఞాయ స్వాహ యజ్ఞదేవిశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ చరం జాగ్రత్త గృహీత్వా వ్యాహుతిర్జ్యోతి ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్సువ స్వాహ అతిథేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవిత ప్రాసాభిః ప్రాణానామ్యామస్యాం సుమతితో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాంగం ఔపాసనాఖ్యో మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే కాలవిపర్యాసే క్రమవిపర్యాసే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది విష్ణుం హోష్ణే అదతేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభ ఓం మతో దేవావంతనోజతో విట్టర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విట్టర్విచక్రమే త్రేధానదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విట్టర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోకర్మాణి పుష్కదగతో వృతాని పుష్పసే ఇంద్రస్య యుద్ధస్య స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా విశ్యంతి శూరయః దివే వదక్షరాదగ్గు స్వాహ తద్విప్రాసో విపణ్యమోజా గృవాకం సస్యమిందదే విష్ణోర్యత్ పరమం పదగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్సువ స్వాహ అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవిత ప్రాసాభిః చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా
लक्ष्मीवल्लभारम्भां विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अत भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यात् परिमितशक्त्या प्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानां एकदमे पृथिव्यप्तेजो वायुव्राकाशहङ्कारमहदोव्यक्ताख्य सप्तावृणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्वानन्ताष्ट दिग्गजो प्रप्रतिष्ठितान अतल वितल सुतल तल तलरसा तल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामदो भागे महानालाजमानस्य फणिराजश्चेजस्य सहस्रफणा फणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीक वामन कुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डिसुण्डाद्दण्डोद्दम्बिते अमरावते तेजोवते संयमनरक्षोवते सुन्दमते गन्धवत्तलकावते यशोवते त्वष्टदेव पुनैव्राजते इन्द्राग्नियमनिरुद्धवरुणवायु कुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकान् लोकाञ्चलवलयिते लवणेक्षरासर्पिरदक्षेरशुद्धोदकाख्य सप्तार्णपरिवृते जम्बूप्लक्सकुसक्रौञ्च शाकशाल्मणि पुष्कराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयमदृक्ष्वदिन्द्यपारयात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिं पुरुष हरेनावतभद्रास्वकेतुमाल हिरण्यकरमणकुकुरवर्षाख्य नववर्षाणां मध्ये वरदवर्षे वरदखण्डे महासरोरहाकार 50 कोटि योजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारुण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवता सन्निधौ सकलजगत्त्रष्टुः प्रार्थयद्विमनो ब्रह्मणोद्वितीयपरार्थे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयायामे इह जन्मनि च एतक्षरपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहस्यप्रकाशे च आवृत्तनावृत्तमहापातकादि समस्तदुरितक्षयार्थं ततपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां च कुम्भे भागलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरे चत्रकस्य पादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकनसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठराजकस्य श्रीमद्वैगानसभगवस्यास्त्रोक्तमार्गेण आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतद्विभवव्योऽन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयाख्यातिवसात् उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमणिगणविजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयोर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजोरत्नाकराय अखिलशाखाध्यायिनौ अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकर्रासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुष्यामादर्वण सकलवेदाध्यायिने
భార్గవత్యోనోప్నుమాన అరువమేదుల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవదే సురాంగణా సంసేవిత పాధారవింద శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసిని ఆనందగుణాత్మిక మూల ప్రకృతి రూప ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాత ఇమాం శ్రీదేవీ నామ్ని కన్యా వృణేమహే వృణేత్వం ధాస్యామి రుగ్యజుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని కాశ్యపావత్సారణైద్రువత్రజారుషేణ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవదే సురాంగణా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం రేవతీ నక్షత్రే మీనరాసో జాత కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్ని కన్యా వృణేమహే వృణేత్వం ధాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామిష్టవేతుభ్యం బ్రహ్మలోక చికీర్షయేత్ కన్యా స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయత్యామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాదు కమలాపతిః కన్యాదాన ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చైతన్య స్వరూపుడైనటువంటి వాడు, జీవులందరినీ కూడా చైతన్యపరిచేటటువంటి వాడు అయినటువంటి పరమాత్మ మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు నిత్య కళ్యాణ చక్రవర్తిగా. స్వామివారి యొక్క ప్రవరలు చెప్పడం విన్నాం. స్వామివారి యొక్క ఇరు దేవేరుల యొక్క చక్కనైనటువంటి ప్రవరలు బారహస్పత్య భారద్వాజ గోత్రోద్భవస్య అంటూనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి ఒక ఆధారపూరితమైనటువంటి భక్తి నివేదనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక స్వామివారు చక్కనైనటువంటి అందమైనటువంటి రూపంతో మనందరికీ కూడా స్వర్ణ సింహాసనారూఢుడై దర్శనమిస్తూ ఉన్నాడు. ఇరుదేవేరులు కూడా అంతే హుందాగా స్వామివారికి తగినట్లుగానే. మరి ఎక్కడైనా చెప్పుకోవాలంటే ఇదిగో నేను పలానా అని చెప్పుకోవాలి అంటే మనమేమనుకుంటాము అంటే ఆ చెప్పుకున్నటువంటి ఆ నియంత ఎంతటి వాడో చెప్పుకుంటాం మొదటిగా. అందుకనే స్వామివారు ఇదిగో ఇంతటి విలాసవంతమైనటువంటి ఇంత ఆత్మ చైతన్యవంతుడైనటువంటి పరమాత్మకే పట్టపురాణులమని చెప్పుకోవడానికి ఎల్లలోకాల నుండి విచ్చేసినటువంటి అన్ని దేవతల స్వరూపాలకు అన్ని దేవతా స్వరూప చిహ్నాలకు కూడా ఏం చేయాలి? ఇక్కడ స్వామి యొక్క దివ్యమైనటువంటి లీల అందరికీ తెలుసు కాబట్టి అంతటి దేవోత్తముడైనటువంటి వాడికే మేము పట్టపురాణులం అని చెప్పుకునేటటువంటి హుందాతనం ఎక్కడి నుంచి వస్తుందంటే స్వామివారి దివ్య చైతన్యమైనటువంటి ఆ ఏకతత్వం, అంటే ఉన్న ఒక తత్వానికి స్వామివారి యొక్క లీలా విశేషాలు జోడించబడితే అక్కడొస్తుందన్నమాట. కనుక నేను ఇంతటి వాణ్ణి, మనం ఎప్పుడు కూడా మన తండ్రి గొప్పవాడైతే ఎలా చెప్పుకుంటాం, ఎంత గర్వంగా చెప్పుకుంటాం. మన అన్నదమ్ములు గొప్పవాళ్ళైతే ఎంత గంభీరంగా చెప్పుకుంటాం. మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు గొప్పవారుగా ఉన్నప్పుడు ఎంత గొప్పగా చెప్పుకుంటాం బయట ప్రపంచానికి. అదేవిధంగా లోకనాయకుడైనటువంటి పరమాత్మ విషయంలో కూడా ఇరుదేవేరులు అంత చక్కగా చెప్పుకునేటట్లుగా ఉండడానికి అంత సమానమైనటువంటి వారే స్వామివారికి అర్ధాంగులుగా వెలగడానికి సిద్ధపడ్డారు. కనుక స్వామివారు ఎంతటి కరుణాతత్వంతో ఉన్నటువంటి వాడంటే ఎవరికి ఏ భాషలో కావాలో ఆ భాషలో అర్థమవుతూ ఉంటాడు. అంటే మంచినీళ్ళు ఏ విధంగా అయితే పాత్రలో ఏ పాత్రకు తగ్గట్టుగా ఒదిగి ఉంటాయో పరమాత్మ అనుగ్రహం కూడా ఎంత మాత్రమున ఎవరు తలచినా ఆ విధంగానే దర్శనమిచ్చేటటువంటి వాడు, అంతే దర్శనమిచ్చేటటువంటి వాడు. అది ఎలాగా అంటే ఎంత పిండి అయితే అంత నిప్పట్టు తయారైనట్టుగా పరమాత్మ అనుగ్రహం ఎంత భక్తికి అంతే పరవశిస్తూ స్వామివారు కూడా మనకు అలాంటి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. కనుక ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగానే, ఎంత కుండకు అంత నీరు అన్నట్టుగానే భక్తి విశ్వాసాలతో భగవంతుని పట్ల మనం చేసేటటువంటి ఈ సేవలన్నీ కూడా అంతే రిజల్ట్ను, అంతే ఫలితాన్ని, ఆ త్యాగపూరితమైనటువంటి ఫలితాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నా చాలు, అది మనం అనుభూతి చెందినంతగానే మనం భావన చేయొచ్చు అన్నమాట.
అందుకనే ఇదంతా కూడా జ్ఞాపకాలే, ప్రతిదీ జ్ఞాపకమే. పూర్వజన్మ వృత్తాంతాలన్నీ కూడా, కష్టాలన్నీ జ్ఞాపకాలే, సుఖాలన్నీ జ్ఞాపకాలే. ఆ జ్ఞాపకము అనేటటువంటిది ఏం చేస్తూ ఉన్నది అంటే దాన్ని మళ్ళీ 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 పునరావృతం చేసేటట్లుగా చేస్తూ ఉన్నది మనస్సులో. కాబట్టి జ్ఞాపకం అనే దాన్ని మనం ఎప్పుడు కూడా ఏ విధంగా చూడాలి, జ్ఞాపకాన్ని ఏ రకంగా మనం భాసన చేయాలి, భావించాలి, ఏ రకమైనటువంటి చిహ్నంగా ముద్రికగా ఉంచుకోవాలి అనేటటువంటి దాన్ని మనం గమనించాలి. కనుక అంతటి మరి పరమాత్మ జ్ఞాపకమే ఇదంతా కూడా. ఎన్నో జన్మల బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఇదంతా కూడా జ్ఞాపకమే కదా. మరి అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానసారం అంతా జ్ఞాపకమే కదా. ఈ శరీరం జ్ఞాపకమే కదా. కాబట్టి ప్రతి కణము కూడా, శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా కొన్ని జ్ఞాపకాల సంకేతం. ఎన్నో జన్మల్లో ఉన్నటువంటి జ్ఞాపకమే శరీరంగా వస్తుంది. ఆ శరీరానికి మళ్ళీ కొన్ని జ్ఞాపకాలు, మానసికమైనటువంటి జ్ఞాపకాలు. కాబట్టి పరమాత్మ అనేటటువంటి జ్ఞాపకం మరువరానిది. ఎందుకంటే మనకు పరమాత్మకు అభేద స్థితి కాబట్టి, రెండింటి లక్షణాలు ఒకటే కాబట్టి పదే పదే గుర్తు చేసుకోవడమే, విచారణాత్మకమైనటువంటి బుద్ధితో సాధన చేయటమే జ్ఞానము. కాబట్టి ఎంక్వైరీ అంటే విచారణ చేయాలి. ఎక్కడున్నది ఈ జ్ఞానం, ఎందుకున్నది, ఎవరి పక్షాన ఉన్నది, ఎంతవరకు ఇది శాసించబడుతూ ఉన్నది, మనల్ని శాసిస్తూ ఉన్నది అనే విషయాన్ని, నియమాన్ని మనం గమనించినట్లయితే అంతర్ముఖంగా ఒక నిత్య కళ్యాణం జరుగుతూ ఉన్నట్లే. మన హృదయస్థానమందు అలాంటి నిత్య కళ్యాణ మహోత్సవం ఒకటి జరుగుతూ ఉన్నట్లుగానే మనం భావించాలి. అదే గొప్ప యజ్ఞ కార్యక్రమం. ఇదే అంతర్ముఖ సాధన అంటారు. అలాంటి సాధనకు మనమందరం కూడా కట్టుబడి స్వామివారిని మెప్పించడానికి, స్వామివారి హృదయం నిండా నిలుపుకొని మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అలాంటి అవకాశాలన్నింటినీ కూడా మనం పొందుతూ ఉండాలన్నమాట. ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్ర ప్రజాపతి సోమగుం రాజానమసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే త్వంజీవ శరదాం సద శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమగుం రాజానమసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే త్వంజీవ శరదాం సద భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు శుభగం శుభం. వేదిగా మతి నుండి కలికి
వేదిగామతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలిన యారనే పొగనిందగా కదిసి నేనెన్నడిమి ఆగోదించ స్వాహ ఆగోదిశ్చ స్వాహ విజ్ఞాతం స్వాహ విజ్ఞానం స్వాహ మనస్సు స్వాహ సుపరేశ్చ స్వాహ పూర్ణమాద స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువస్సువ స్వాహ అదిధేన్వమగ్దుస్థానమదేన్వమగ్దుస్థాః సరస్వతేన్వమగ్దుస్థాః దేవతవిద ప్రాసావేః ప్రాణానాయం జామస్యాం సుపదిదో శ్రీ శ్రీనివాస స్వామినః వైవాగోత్సకర్మాంగం ఔపాసనాఖ్యో లాజహోమం కరిష్యే అదిధేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవదవిద ప్రసుభ ఇమాన్ లాజానమిత్యవిగార్య ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుమన్యతాం యన్నాద్రువబ్రోదేజ్ఞో లాజానావమంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతజో మమ స్వాహా మాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుమన్యతాం యన్నాద్రువబ్రోదేజ్ఞో లాజానావమంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతజో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుమన్యతాం యన్నాద్రువబ్రోదేజ్ఞో లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతజో మమ స్వాహా ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువస్సువ స్వాహ అదిధేన్వమగ్గుస్థానమదేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవతవిద రాసావేః ప్రాణానాయం యామస్యాం సుపదిదో శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగమోపాసనాఖ్యో సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవం హోష్యే అదిధేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభ ఓం మతో దేవావంతనో యదో విట్రవిచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విట్రవిచక్రమే త్రైధానత దేవదం సమూఢమస్కపాగుం సురే స్వాహ త్రీణి విధావిచక్రమే విట్రగోపాదాభ్యः తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పుష్కతయదో వ్రతాని పుష్పసే ఇంద్రసుయోజ్జస్సకా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా విశ్యంతు శౌరయः దివేమ దక్షిణాత తగ్గు స్వాహ తద్విప్రాసో పంచభోజాగృవాగం సస్యమిందదే విష్ణోర్గత్ పరమం పదగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్సువ స్వాహ అదిధేన్వమగ్గుస్థానమదేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవతవిద ప్రాసావేః ప్రాణానాయం జామస్యాం స్మృతిదో శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం ఔపాసనాఖ్యో ఉపరిట్టాదంత హోమం కరిష్యే అదిధేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభ ఇదస్య కర్మణోత్పరీ నిజం జద్వాన్యోనుమిహాకరం అగ్నిస్వట్ఫుటగుర్దద్వాన్ సర్వసుఖదం కరోతు స్వాహ అగ్నజే ఫుటహృతాహుతేనాం కామానాగం సముద్రేత్రే స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగు స్వాహ ప్రజాపతగే స్వాహ బ్రహ్మణే స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిట్టకం సర్వత్రైవానాదిట్టం దైవతమముష్మై స్వాహ వాస్తోష్పదే ప్రదే స్వాహ అగ్నేష్కృతే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపతికే స్వాహ జన్మ ఆత్మాభూతగ్నిస్తత్పునరాగ జాతమే జావచరణి స్వాహ పునరగ్నిశ్చక్షురదాత్ పునరేంద్రో బృహస్పతి పునర్మే స్వమాయిమాం చక్షురాదిత్యమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వషణనిష్టేభ్య స్వాహ వేష్కృత్యై స్వాహ విష్కృత్యై దౌరాధ్యై స్వాహ దైవీభ్య స్వాహ తనూభ్య స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఏదో శ్రేయదసేమహే స్వాహ
समिदसे तेजोसे तेजोमयि देहि स्वाहा यमस्य देमहि मृत्योर्भोवाय स्वाहा सोमस्य देम चित्तं मे वायु स्वाहा वाजोर्देमहि प्राणान्मे वायु स्वाहा ब्रह्मणो देमहि बुद्धिं मे वायु स्वाहा सप्तद अग्ने समिद सप्तजिह्वा सप्तऋषिग सप्तदाम प्रियाणि सप्तहोत्रः सप्तदात्मा जन्त सप्तयोनिर्रार्पणस्वा कृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदर्भुक्तग् स्वाहा जौर्भुक्तग् स्वाहा अग्निर्जेर्णं वेदिर्जेर्णं जौर्जेर्णं पृथिवे जेर्णं वोषणाप्सरस्यैव जेर्णग् स्वाहा रुददान विद्वानट्टभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राजजुहोमि स्वाहा अग्निसृप्यतो वेदसृप्यतो दौसृप्यतो पृथ्वीसृप्यतो ब्रह्माद्या सृप्यन्ताम् अदितेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविद प्रासावेः आवायकदेवताभ्यो नमः यदासिकपदास्तान्मदिट्टापजां क्षमणार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमच पवित्रमे भोजा स्वाहा सर्वमस सर्वमे भोजा स्वाहा अक्षतमक्षज्ञेजुहोमि अक्षतमामे श्रेष्ठां प्राच्यां दक्षिणायां उदरायां उदीच्छां उद्ध्वाजां अधराजां मार्जयन्तां पश्चिमतः दक्षिणतः परिधिमपनज उत्तरतः परिधिमपनज पश्चिमतो विष्णोऽस्य नमसे दक्षिणतो विष्णोऽस्य नमसे प्राच्यां विष्णोऽस्य नमसे सर्वान् पर्यान्मोज्ञा गन्तिं विसृज्य अभिप्रोक्ष आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषतजो मृदा मृषस्वततो नो विट्टिमेरय स्वाहा भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मारुतजोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुष दीर्घायुष्वाय बलाय गदाय तदञ्जवट्टशे त्रयायुष आभोजट्टामजोपस्थानवोर्जे ददातन महेरणाय चक्षुषे नमोदत्तश्च पादयतेन उषधेरव मातरः तस्मा अरङ्गमापभोजस्य क्षयाय जन्पद मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात् कृतन्तमया देवा परिभुवनस्वतश्च वै प्रायश्चित्तानि शेषान् होमकर्माणि वै तानि शेषान् शेषेषान् श्रीकृष्णास्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियवा बुद्धात्मना वा प्रकृते समावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखमदास्नानं प्रतिष्ठापयामि क्षमणार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि
ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అతి పవిత్రమైనటువంటి పూర్ణాహుతి తర్వాత లాజహోమాన్ని మనం తిలకించాము. అదేవిధంగా వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని ఇప్పుడు తిలకించబోతూ ఉన్నాము. అన్నమాచార్యుల వారి పరంపర కొనసాగింపుగా ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం విశేషవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం. కావున కొబ్బరికాయలను దొర్లించేటటువంటి ఆ పద్ధతి ఏదైతే ఉన్నదో అది వారుణం ఆయనం అనేటటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ కైంకర్యాలన్నీ కూడా పరమాత్మకు ఏ విధంగా అలంకరణగా ఉన్నాయో మనం కాస్త గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక దేవోత్తముడైనటువంటి పురుషోత్తముడు ఆత్మరంజకమైనటువంటి ఒక సందేశాన్ని ఎప్పుడూ కూడా ఇస్తూ ఉంటాడు. అది మనం ఎప్పటికప్పుడు పసిగడుతూ ఇది పరమాత్మకే చెందేటట్లుగా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. కనుక ఏమాత్రం అహంకారం కానీ దర్పం కానీ పెచ్చుమీరినప్పుడు మనకు అందులో నుంచే ఒక విశేషవంతమైనటువంటి ఎన్నో జన్మల వెనక్కి వెళ్ళేటట్లుగా ఒక ఆ యొక్క అనుభూతిని స్వామివారే తెప్పిస్తూ ఉంటారు. కనుక ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భాలు ఈ మానవ జన్మ. కనుక అతి దుర్లభమైనటువంటి మానవ జన్మను పండించుకోవడానికి చక్కనైనటువంటి విధి విధానాలతో ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేదానికి పరమాత్మకు మనకు అభేద స్థితి అని నిరూపణ చేసుకునే దానికోసం ఈ సమస్త జ్ఞానాన్ని ఒక్కసారిగా మనం స్వీకరిస్తూ పొందుతూ ప్రతినిత్యము కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటి విషయానికి దగ్గరగా వెళుతూ మనం ప్రయాణం చేయాలి. అందులో విశేషవంతమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవం ఒకటి. ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని దర్శిస్తూ ఉన్నాం. స్వామివారు కంఠసీమకు ధరించినటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు. అదేవిధంగా శ్రీదేవి అమ్మవారు సమర్పించినటువంటి మాలను మళ్ళీ స్వామివారికి సమర్పించి మళ్ళీ స్వామివారి నుంచి భూదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. మళ్ళీ భూరమణి స్వహస్తాల చేతుల మీదుగా చక్కనైనటువంటి ఈ సందర్భంలో స్వామివారి కంఠసీమకు మళ్ళీ అలంకరింపజేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణమాలను అదిగో దర్శిస్తూ ఉన్నాం. భక్తాదులు ఎక్కడి నుంచో దేశం నలుమూల నుంచి కూడా విచ్చేసి ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ఆర్జిత కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహవంతులై భక్తి చిత్తంతో స్వామివారికి ఎంతగానో ఆత్మసాక్షాత్కారం పొందడం అంటే ఇదో ఇలా ఉంటుందా అన్నట్లుగా వారి యొక్క ముఖాలలోనే మనందరం గమనిస్తూ ఉన్నాం స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాలను. కాబట్టి ఇదంతా కూడా భక్తిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అక్షతలు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. క్షతలు అంటే ముక్కలు, అక్షతలు అంటే ముక్కలు కానిటువంటి బియ్యము అని అర్థం అనమాట. కనుక విరిగిపోనటువంటి అక్షతలనే మనము అక్షతలు అంటాము. అది మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి కీర్తన. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
బిరుదు